పాత్రికేయ మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి దాదాపుగా 8 పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 7 పంటలకు ఈ సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన తర్వాత యాసంగిలో జనరల్గా సన్నధాన్యం వేయరు, కానీ బోనస్కు వస్తుంది కదా, నష్టాన్ని పూడ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అందరు రైతులు సన్నధాన్యానికి మొగ్గు చూపారు. ఈ వెలుగులో ఈరోజు ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల వరకు ఈ సాగు చేయబడింది సన్నధాన్యం, దొడ్డుధాన్యం, కానీ నెల 15 రోజులు అవుతా ఉంది. కోసి ఎండబెట్టి 3 సార్లు తడిసి మొలకలెత్తినాయి, కానీ ఇప్పటికీ ఏదైతే లిఫ్ట్ చేయట్లేదు. ఇది అరుగుల్ సొసైటీ పరిధిలో అరుగుల్ గ్రామంలో మేము చూస్తున్న దృశ్యం పరిస్థితి. అదే సమయంలో జిల్లా అధికారులు డిఎస్ఓ గారు తన ఫోన్ని బిజీ వచ్చే టోన్ పెట్టేసుకున్నాడు. డిసిఓ గారు రింగ్ అవుతుంది కానీ లేపరు. అంటే అధికారులు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవది, దాదాపు 10 రోజులు అవుతా ఉంది అరుగుల్లో జోకి సంచులు నింపి ఇక్కడ పెట్టి తడిసిపోయింది సంచులు అన్నీ కూడా. ఈరోజు ఇప్పటికే దాదాపుగా 1 క్వింటాల్కు 4 కిలోల కడతా ఇస్తా అని చెప్పేసి అంగీకరించిన తర్వాత